పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన 4వ రోజు కొనసాగుతోంది. 4వ రోజు పూర్తిగా సమీక్షలతో అంతర్జాతీయ నిపుణులు లోతైన అధ్యయనం చేస్తున్నారు. గత 4 రోజులుగా పోలవరం ప్రాజెక్టు వద్ద అంతర్జాతీయ నిపుణుల బృందం అధ్యయనం చేస్తుండగా నేటితో ముగియనుంది. నెల రోజుల తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. were very high and the speeds achieved were very high. The velocities achieved were very high. But between the first phase and the second We phase. ఇక నిపుణుల బృందం పర్యటన ప్రాజెక్టుపై బృందం తెలిపిన ప్రాథమిక నివేదికలపై మరింత సమాచారం పోలవరం ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం గత 4 రోజులుగా కూడా పర్యటిస్తుంది. 2 రోజుల పాటు ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించిన తదనంతరం అయితే నిన్న ఈరోజు కూడా దీనిపై అధికారులతో సిడబ్ల్యూసి అధికారులు, అలాగే కేంద్ర జల సంఘం అధికారులు, అలాగే మెగా ఇంజనీరింగ్ అధికారులు, అలాగే ఆఫ్రీ కన్సల్టెన్సీ అధికారులతో అయితే నిన్న ఈరోజు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము, అలాగే డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కూడా అంతర్జాతీయ నిపుణుల బృందం అయితే నివేదికలు తయారు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎగువ కాఫర్ డ్యాంలో వస్తున్న సీపేజీని ఏ విధంగా అరికట్టాలి, అలాగే డయాఫ్రమ్ వాల్కు సంబంధించి డయాఫ్రమ్ వాల్ను పూర్తిగా వరదల సమయంలో పూర్తిగా దెబ్బతిందంటూ కూడా కేంద్ర జల సంఘం అయితే ఇప్పటికే నివేదిక ఇచ్చిన నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్కు సంబంధించి రిపేర్లు చేయాలంటే సుమారు 490 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే దాన్ని పునర్నిర్మించాలంటే సుమారు 999 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని ఒక అంచనాలు ఇచ్చిన నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణులు, అమెరికా నుంచి వచ్చిన అంతర్జాతీయ నిపుణులు ఇద్దరు, అలాగే కెనడా నుంచి వచ్చిన అంతర్జాతీయ నిపుణులు కూడా గత 4 రోజులుగా ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి అంశాన్ని డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కానివ్వండి, మట్టి రాతి శాంపిల్స్ని కూడా తీసుకుని ఏ విధంగా ఉంటుంది అంటే డయాఫ్రమ్ వాల్లో నీళ్లు నిల్వ ఉండటం వలన ఏమన్నా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటుందా, అలాగే వరద కారణంగా వరద పైనుంచి వెళ్ళిన నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ కట్టడానికి సంబంధించి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి స్పష్టంగా పరిశీలించడానికైతే అంతర్జాతీయ నిపుణులు, అలాగే కేంద్ర జల సంఘం నిపుణులు కూడా మేఘోమథనం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం 10 గంటల నుంచి వచ్చి అలాగే గైడ్ బండ్ను పరిశీలించిన తదనంతరం అయితే ప్రాజెక్ట్ సైట్ వద్దన్న సమీక్షా సమావేశాలు అయితే నిన్న ఈరోజు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ సైట్ వద్దన్నాం. ఇప్పుడు చూడవచ్చు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ కాఫర్ డ్యామ్ పనులు, ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజ్ వస్తున్న కారణంగా ఆ సీపేజ్ని ఏ విధంగా అరికట్టాలి, అలాగే గైడ్ బండ్ కుంగిపోయిన నేపథ్యం, గైడ్ బండ్కు సంబంధించి కుంగిపోయిన నేపథ్యంలో గైడ్ బండ్ని ఏ విధంగా మరమ్మతులు చేయాలి, అలాగే దీనికి సంబంధించి పూర్తిగా ఈ ప్రాజెక్టు భద్రత, డ్యామ్ నిర్వహణ వీటికి సంబంధించి సుమారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనుభవం ఉన్న అంతర్జాతీయ నిపుణులు, సిడబ్ల్యూసి నిపుణులు, అలాగే కేంద్ర జల సంఘం కూడా దీనిపై అయితే గత 4 రోజులుగా మేఘోమథనం చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనిపైన కేంద్ర జల సంఘానికి, అలాగే సిడబ్ల్యూసి, అలాగే అధికారులకు కూడా ఈ 2 రోజుల తర్వాత ఢిల్లీలో నివేదిక ఇస్తారంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కొత్తగా అధికారంలో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అయితే అధికారంలో వచ్చిన వారం రోజుల్లోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రాజెక్టు సైట్ను సందర్శించి అంటే పూర్తిగా మా హయాంలో 72% పూర్తి చేశాము, 1 సంవత్సరంలో
పూర్తిగా ప్రాజెక్టు నిర్మాణం అవుతుందన్న సమయంలో అప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే సుమారు 4 నుంచి 5% పనులు కూడా పూర్తి చేయలేదంటూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఆఫ్రీ కన్సల్టెన్సీ అలాగే కేంద్ర జలసంఘం అధికారులు కూడా అంతర్జాతీయ నిపుణులను రప్పించారని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 4 సీజన్లలో రెడీ అవుతుందని చెప్పి అధికారులు చెప్పిన నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణుల బృందం ఏ విధమైన రిపోర్ట్ ఇస్తుంది, అలాగే ఈ కేంద్ర జలసంఘం అధికారులు కానివ్వండి, ఆఫ్రీ కన్సల్టెన్సీ అధికారులు కానివ్వండి, వీరందరూ కూడా దీనికి సంబంధించి ప్రాజెక్టు భద్రత అలాగే ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి కూడా ఒక అవగాహన రావడానికైతే గత 2 రోజులుగా దీనిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజ్ న్యూస్, పోలవరం సైట్ నుంచి.